వెల్కమ్ టు స్వర్గా స్టోరీస్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ డే అనమాట. మేము ఈరోజు సత్యనారాయణ పూజ చేసుకుంటున్నాము. దానికంటే స్పెషల్ ఇంకోటి కూడా ఉంది. ఈరోజు సాహిత్య కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ సత్యనారాయణ పూజ చేసిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. అలాగా 5 o'clock సత్యనారాయణ పూజ స్టార్ట్ అవుతుంది. దానికోసం షాపింగ్ కోసం వెళ్తున్నాను. తర్వాత షాపింగ్లో కూడా వీడియో తీస్తాను. పువ్వులు అవి ఎలా కొంటున్నాను మొత్తం వీడియో మీతో షేర్ చేస్తాను. మార్కెట్కి అయితే వచ్చేసానండి. ఫస్ట్ వెజిటేబుల్ మార్కెట్ ఇది. వెజిటేబుల్ మార్కెట్ తర్వాత ఫ్లవర్ మార్కెట్ ఉంటుంది. ఫ్లవర్ మార్కెట్ ఎక్కడ ఉందో ఫస్ట్ చూడాలి. మా ఇంటి దగ్గర ఫ్లవర్స్ మార్కెట్ అని ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. గుడిమలకాపూర్ పోవాలంటే టైం లేదని. చూడండి ఎంత చిన్నగా ఉందో. అసలు కొన్ని షాప్స్ ఉన్నాయి, ఇక్కడే తీసుకోవాల్సి వస్తుంది. నాకు ఫస్ట్ ఇప్పుడు కావాల్సింది అరటి కొమ్మలు. అవి ఎక్కడ దొరుకుతాయో ఇప్పుడు చూడాలి. నేను పువ్వులు అవన్నీ తీసుకున్నాము, వెజిటేబుల్స్ అన్నీ తీసుకుని వెళ్తున్నాము. ఇంకా రెడీ చేయాలి, వంట చేయాలి, ప్రిపరేషన్స్ చాలా ఉన్నాయి. చూద్దాం. మీద పెట్టుకో. ఈ పోయి సత్యనారాయణ పూజ చేస్తున్నా అని చెప్పాను కదండి. ఇట్లా ఇంటి ముందు డెకరేషన్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు కార్తీక మాసం కదా, మనం దీపాలు ఎక్కువ పెట్టుకోవాలి. దీపాల కోసం అని చెప్పేసి ఇలా డెకరేషన్ చేస్తున్నాను. అయితే ఆల్రెడీ దీపాలు అసలు అన్నీ రెడీ చేసి పెట్టింది. మానవహితం సేజ్యాతవేదో కామత్వం పురుషం జగదో అభిభ్రదగ్న ఆకహి శ్రియామా పరిపాతయా కర్పూర ఆనందమంగళ దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. రక్షాం ధారయామి. జై బలో రమా సహిత సత్యనారాయణ స్వామి మహారాజ్ కీ జై. త్రాహిమాన్ నరకాధ్వరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. కొబ్బరికాయ డిప్రెషన్ ఐస్ క్రీమ్ అనమాట. డిప్రెషన్ ఐస్ క్రీము అలా ఐస్ క్రీమ్స్ రెడీ అవుతున్నాయి. చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఐస్ క్రీమ్ ఎలా వస్తుందో ఏంటో అని చూద్దాం. టేస్ట్ ఎలా ఉందో ఏంటో రివ్యూ అయితే ఇవ్వాలి పాపకు. చాలామంది వచ్చి ఎవరెవరు ఎట్లా రివ్యూ ఇచ్చిందో అందరి వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను. హాయ్ అండి. వచ్చారు ఐస్ క్రీమ్ టేస్ట్ చేయడానికి. డిప్రెషన్ ఐస్ క్రీమ్ మా పాప స్టార్ట్ చేసింది కదా, తిన్నారు కదా, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. డిప్రెషన్ అంటే ఏంటి పేరు అనుకున్నా, బట్ తిన్నాక అర్థమైంది అద్రింది అని. చాలా 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 ఇంకా నెక్స్ట్ దీనికోసం వెయిటింగ్. సాహిత్యం చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు? మా పాప గురించి అంటే గ్రో కావాలని మీరు ఆశీర్వదించండి. ఇదొకటి ఆశీర్వాదం అయితే ఎప్పుడూ ఉంటుంది, బట్ స్టిల్ ఐ విష్ హర్ షీ గ్రోస్ అప్ టు ద స్కై లెవెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, and this ice cream is really very nice, very 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 tasty, especially popcorn ice cream. Yeah, ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి కానీ ఈరోజు టైం లేదు. ఒక్క no ఫ్లేవర్ definitely we'll taste it sometime. ఖచ్చితంగా మన అపార్ట్మెంట్ లో కూడా ఎప్పుడైనా చేయొచ్చు. sure I will be here with my group, with my friends next time. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది ఐస్ క్రీమ్? డిప్రెషన్ ఐస్ క్రీమ్ సూపరా? అక్కకి ఏం చెప్తావు ఎలా ఉంది అంటే? వెరీ సూపర్ చెప్పు మరి. ఇంకో ఫ్లేవర్ సాహిత్య తనేగా ఫస్ట్ చెప్పేది. అది మొత్తం తిను. ఇదేం ఐస్ క్రీమ్? చాక్లెట్. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నావు చాక్లెట్ ఐస్ క్రీమ్ కోసం? హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తుంది. చూసినావా? లేట్ చేస్తుంది. పోనీలే ఈ రోజే స్టార్ట్ డే కదా. బాగుంది. ఏం చెప్తావు అక్కయ్యకి? బాగుంది చెప్తావా? చెప్పు మరి. అక్క వెరీ సూపర్ అక్క. స్పైస్ బాగుందా? వెరీ సూపర్ అక్క. ఓ అక్క థాంక్యూ.
సూపర్ అక్క నువ్వేం చెప్తావు ఎప్పుడు మరి అసలే బిగ్ బాస్ లో సూపర్ అక్క అంటే పెద్ద సీన్ అయిపోతుంది. ఇక్కడ ఏం పర్లేదు కదా నీకు? స్పైస్ బాగుందా? కారం కారం కొంచెం నాకు ఐస్ కొంచెం స్పైసీ నచ్చలేదంట పాపం. స్వీటే కావాలంట. Chocolate చాక్లెట్ ఐస్ paprika. క్రీమ్ అంటే తను చాక్లెట్ ఐస్ క్రీమ్ కోసం వెయిట్ చేస్తుంది. నువ్వు చాక్లెట్ ఐస్ క్రీమ్ కొంచెం స్పైసీ చేస్తే రేపు పాపం నెక్స్ట్ టైం కి గుర్తు పెట్టుకుంటా. ఇక్కడ మనోభావాలు దెబ్బతిన్నాయి మాకు. ఫీల్ అవుతున్నాం ఇక్కడ. కేర్ఫుల్ ఇదన్నమాట. తను చాక్లెట్ ఐస్ క్రీమ్ కోసం ½ నుంచి వెయిట్ చేస్తుంది. కానీ అది కొంచెం స్పైసీగా ట్రై చేసినాం అనమాట. చాలా బాగుంది కానీ తన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు కాబట్టి కొంచెం ఫీల్ అయిపోయి అంతే కదా. హాయ్ మేడం. ఓ ఎందుకు వచ్చావు ఈరోజు మా ఇంటికి? అదే పాప న్యూ బిజినెస్ ప్లాన్ స్టార్ట్ చేసింది కదా, సో దానికోసం వచ్చాను. పేరేంటి? యాక్చువల్లీ ఇప్పుడు గూగుల్లో అందరూ వెతుకుతున్నారు లైక్ అవునా? డిప్రెషన్ అనే వర్డ్ని బాగా సర్చ్ చేస్తున్నారు. సో యాక్చువల్లీ నేను అనుకోలేదు దాన్నే లైక్ బ్రాండ్ నేమ్ కింద వాడుతుందని. సీరియస్లీ ఆసమ్. నేను ఫస్ట్ టైం టేస్ట్ చేయడం హోమ్ మేడ్ థింగ్. లైక్ యూనో మనం జనరల్గా బయట మార్కెట్లో తీసుకునే ఐస్ క్రీమ్స్తో పోల్చుకుంటే హోమ్ మేడ్గా లైక్ హోమ్లీ ఫీలింగ్ వచ్చేటట్టుగా అనిపించింది. సూపర్ టేస్ట్. అండ్ దట్ ఫస్ట్ నేను పాప్కార్న్ ట్రై చేశాను. ఇట్ వాజ్ వెరీ ఆసమ్. సీరియస్లీ ఇట్స్ వెరీ యూనో ఐ కాంట్ ఎక్స్ప్రెస్. చాక్లెట్ కూడా నెక్స్ట్ ఫ్లేవర్ చాక్లెట్ ట్రై చేశాను. అది ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ అనండి. ఎందుకంటారా దాంట్లో షుగర్ కంటెంట్ చాలా తక్కువ. జనరల్గా మాలాంటి వాళ్ళు చూస్తూ ఉంటారు షుగర్ లెవెల్ చాలా తక్కువ ఉండాలి. సో ఎగ్జాక్ట్లీ మనం మెయింటైన్ చేయాలి కాబట్టి షుగర్ లెవెల్ తక్కువ కన్సిడర్ చేస్తాం. సో అన్నీ బ్యాలెన్స్డ్గా చేసింది. వెరీ నైస్. నెక్స్ట్ లెవెల్ యాక్చువల్లీ. దాంట్లో మనం అసలు తగ్గేదేలే. అసలు అసలు 2 years అవుతుంది నేమ్ డిప్రెషన్ అని తను అనుకొని నాకు మమ్మీ డిప్రెషన్ పెట్టాలా ఎలా ఉంది అని అడిగింది. అసలు ఏమన్నా ఐడియా రా? క్రేజీ ఉంది కానీ ట్యాగ్ లైన్ ఇంకా బాగుంది. దానికి ట్యాగ్ లైన్ ఏం పెడతావు అది చూసుకో అంటే ఆ ట్యాగ్ లైన్ చెప్పినాక ఇంకా అంతే ఫిదా అయిపోయింది. బాగుంది. డిప్రెషన్ టు గివ్ అవే అట్లా. ఇలా మాకు ఈరోజు ఓపెనింగ్ అయిందని చెప్పి పిలిచి వచ్చిందనమాట. వచ్చి ఎలా ఉంది టేస్ట్ అని అంటే తన రివ్యూ తను ఇచ్చేసింది. ఇంకా చూద్దాం మీ రివ్యూ ఎలా ఉంటుందో. ఫస్ట్ మీ రివ్యూ ఏదో మాకు ఇంపార్టెంట్. మీరు కూడా అనుకుని ఉంటారు అంతా ఫ్రెండ్స్నే పట్టుకొస్తారు ఏదో చెప్పేస్తారని, కానీ అలా కాదు. చాలా అంటే చాలా బాగుంది. మీరు టేస్ట్ చేస్తే తెలుస్తుంది. ఓకే థ్యాంక్ యూ.